అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. అమెరికా చర్చిలో కాల్పుల కలకలం రేగింది. మిషిగాన్లోని మోర్మాన్ చర్చిలో సండే ప్రార్థనలు చేస్తుండగా ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 17 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. దుండగులు తొలుత వాహనంలో చర్చిని ఢీకొట్టి ఆ తర్వాత చర్చికి నిప్పు పెట్టినారు. ఇక కనిపించిన వారిపై కాల్పులు జరిపారు. ఘటనా సమయంలో చర్చిలో వందల మంది ఉన్నారు. దీంతో మంటలతో భయాందోళనకు గురయ్యారు ప్రజలు. మరోవైపు నార్త్ కరోలినాలోని ఓ రెస్టారెంట్లో కూడా కాల్పులు చోటు చేసుకున్నాయి. అందులో 4 మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం మీద ఆదివారం అమెరికాలో గన్ కల్చర్ పేట్రేగిపోయింది. ఓ రెస్టారెంటు, ఓ చర్చిలో జరిగినటువంటి కాల్పుల్లో 8 మంది మొత్తం మృత్యువాత పడ్డ పరిస్థితి కనబడుతుంది. 10ల సంఖ్యలో గాయపడ్డ పరిస్థితి కనబడుతోంది. ఇక అమెరికాలో ఈ కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కరోలినాలో కాల్పులు చోటు చేసుకున్న గంటల్లోనే మిషిగన్లోనూ కాల్పులు జరిగాయి. ఈ ఘటనల్లో 4 మృతి చెందారు, 17 మంది గాయపడ్డారు. మిషిగన్ రాష్ట్రంలోని గ్రాండ్ బ్లాంక్లోని మోర్మాన్ చర్చి దగ్గర ఆదివారం ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 1 మృతి చెందగా 9 మంది గాయపడ్డారు. నిందితుడు తొలుత వాహనంలో చర్చిని ఢీకొట్టి ఆ తర్వాత నిప్పు పెట్టినట్టు తెలుస్తుంది. చర్చి మంటల్లో చిక్కుంది. ఈ సమయంలో చర్చిలో వందల మంది ఉన్నారు. బాధితుల పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని వెల్లడించినప్పటికీ నిందితులు హతమైనట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఒకసారి దానికి సంబంధించిన దృశ్యాలు చూద్దాం. Oh my God. That's really bad. మీరు చూస్తున్న దృశ్యాలు ఓ చర్చిని పూర్తిగా తగలబెట్టారు దుండగులు. అంతకుముందు చర్చిని కారుతో ఢీకొట్టారు. రాగానే ఇక కాల్పులకు తెగబడ్డాడు దుండగుడు. ఈ ఘటనలో 1 మృతి చెందగా 10ల సంఖ్యలో గాయపడ్డట్టుగా తెలుస్తుంది. అలాగే చర్చికి వెంటనే నిప్పు పెట్టారు. ఇదిగో కాల్పులకు ముందు చర్చి ఎలా ఉందో ఒకసారి చూడండి. వందలాది మంది గుమిగూడి అక్కడ ప్రార్థనలకు దిగారు ఆదివారం నాడు. అయితే అక్కడికి వచ్చిన కారులో వచ్చిన దుండగుడు ఆ చర్చిని కారుతో ఢీకొట్టి కాల్పులకు తెగబడ్డాడు. ఫైరింగ్ ఓపెన్ చేశాడు వెంటనే ఆ గన్మ్యాన్. తర్వాత దానికి నిప్పు పెట్టడం జరిగింది. దీంతో కాల్పుల తర్వాత చూడండి చర్చి ఎలా తగలబడిపోతుందో. నార్త్ కరోలినా స్టేట్లో చోటు చేసుకుంది ఈ ఘటన. ఒక్కసారిగా కాల్పులు అలాగే నిప్పు పెట్టడంతో చర్చి పూర్తిగా తగలబడిపోతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అమెరికాలో మరొకసారి ఈ కాల్పులు కలకలం సృష్టించాయి. మరోవైపు నార్త్ కరోలినాలోని అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారెంట్ శనివారం రాత్రి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. గుర్తు తెలియని ఓ బోటు నార్త్ కరోలినాలోని సౌత్ పోర్ట్ యూట్ బేస్లో ఉన్నటువంటి సౌత్ ఫోర్ట్ యూట్ బేసిన్లో ఉన్నటువంటి అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారెంట్ దగ్గర వచ్చింది. బోటులోని వ్యక్తి ఒకసారిగా కాల్పులకు పాల్పడ్డాడు. తర్వాత దుండగుడు అదే బోట్లో పారిపోయాడు. మరోవైపు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. సో మొత్తం మీద ఈ 2 ఘటనలో 4 చిన్న సవరణ, ఇందాక 8 మందిని చెప్పాను కాదు, మొత్తం 2 ఘటనలో 4 చనిపోయిన పరిస్థితి చోటు చేసుకుంది. సో మొత్తం మీద అమెరికాలో అయితే కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. మిషిగన్లో ఓ చర్చిలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 4 మృతి చెందారు. మరొక 8 మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. సో మిషిగన్లోని చర్చికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. చర్చిలో ఈ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఆదివారం ప్రార్థనల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. మిషిగన్లోని గ్రాండ్ బ్లాంక్లో మోర్మాన్ చర్చిని కారుతో ఢీకొట్టిన దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. తర్వాత నిప్పు పెట్టాడు. చర్చి మంటలు చిక్కుపోవడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆ సమయంలో చర్చిలో వందలాది మంది ఉన్నారు. ఇక ఈ కాల్పుల ఘటనలో నిందితుడు కూడా హతమైనట్టుగా పోలీసులు చెప్తున్నారు. డజన్ల సంఖ్యలో ప్రస్తుతం అక్కడ
జనాలు గాయపడ్డట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. వరుసగా కాల్పుల ఘటనలు చోటు చేసుకుని ఒక్కసారిగా అమెరికా ఉలిక్కిపడింది. మరోవైపు చర్చిలో హతమైన నిందితుడు థామస్ జాకబ్ స్వాన్ఫోర్డ్గా చెప్తున్నారు. 40 ఏళ్ల థామస్ జాకబ్ ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడని ప్రస్తుతం పోలీసులు ఆరాధిస్తున్నాడు. శాన్ఫోర్డ్ ఎందుకు గతంలో యుఎస్ మెరైన్లో పనిచేసినట్టుగా చెప్తున్నాడు. అయితే ఎందుకు ఇలాంటి పనిచేశాడని కూడా ప్రస్తుతం పోలీసులు ఆరాధిస్తున్నారు. ఈ ఘటనలో డజన్ల సంఖ్యలో గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఇక డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. దేశంలోని క్రిస్టియన్లను లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడ్డట్టుగా ఆరోపించారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు వెంటనే ఆగిపోవాలన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు ప్రెసిడెంట్ ట్రంప్. సో మొత్తం మీద అమెరికాలో వరుసగా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటే ఒక్కసారిగా అమెరికా అంతా కూడా ఉలిక్కిపడ్డ పరిస్థితి కనబడుతుంది. మరోవైపు రెస్టారెంట్లో జరిగిన కాల్పులు కూడా అదే పరిస్థితి. రెస్టారెంట్లో కూడా కాల్పులు జరగడంతో అక్కడ కూడా మృత్యువాత పడ్డారు. సో 2 రాష్ట్రాల్లో మిషిగాన్లో చర్చిలో జరిగింది. చూడండి ఒకసారి, కాల్పులకు ముందు చర్చిలో ఎంత ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుంటున్నారు. కాల్పుల తర్వాత అలాగే పూర్తిగా కాల్పుల తర్వాత అలాగే చర్చికి నిప్పు పెట్టిన తర్వాత ఏ రకంగా వంటి పొగ, పూర్తిగా దట్టమైన పొగతో ఆ ప్రాంతం అంతా పొగ అలుముకొని పూర్తిగా తగలబడిపోతుంది. ఫైర్ ఫైటర్స్ వచ్చి ఫైర్ ఇంజన్లతో ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా రెస్క్యూ చేశారు. వందలాది మందిలో చర్చిలో వాళ్ళందరూ బయటికి పంపి అంత మంటలను ఆర్పేసే ప్రయత్నం చేశారు. సో ఆ రకంగా అమెరికాలో గంటల వ్యవధిలోనే 2 రాష్ట్రాలు, ఇటు మిషిగాన్లోనూ అటు నార్త్ కరోలినాలో చోటు చేసుకున్న ఘటనలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. తొలుత నార్త్ కరోలినాలో, ఆ తర్వాత మిషిగన్లో ఈ కాల్పులు జరిగాయి. మిషిగన్లోని గ్రాండ్ బ్లాంక్ మోర్మాన్ చర్చి, అది మీరు చూస్తున్న దృశ్యాలు. ఓ దుండగుడు జరిపిన కాల్పులు తీవ్ర ఉద్రిక్తత దారితీశాయి. చాలామంది గాయపడ్డారు. చర్చి కూడా మంటల్లో తగలబడిపోయింది. దీంతో ఘటనా ప్రదేశంలో దట్టమైన పొగ, మనం చూస్తున్న దృశ్యాలవి. కాల్పులకు ముందు చర్చిలో ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణం అది, కాల్పుల తర్వాత తగలబడిపోతున్న దృశ్యాలవి. ఇంకా స్థానిక పోలీసులు చెప్తున్న దాని ప్రకారం కాల్పులు తెగబడ్డ నిందితుడైతే హతమయ్యాడు. ప్రస్తుతానికి ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని అధికారులు చెప్తున్నారు. ఘటనకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. FBI రంగంలోకి దిగింది. మరోవైపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అటు నార్త్ కరోలినాలోని సౌత్ పోర్ట్ తీర ప్రాంతంలోని ఓ బార్ దగ్గర కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ దుండగుడు జనసమూహంపై కాల్పులకు పాల్పడి అదే బోట్లో పారిపోయాడు. అక్కడ 3 చనిపోయారు. మరో 8 మంది గాయపడ్డట్టుగా అధికారులు చెప్తున్నారు. ఓ చిన్న పడవపై వచ్చి కాల్పులు జరిపిన దుండగుడు పారిపోయాడు. అయితే వెంటనే అమెరికన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది అప్రమత్తమై ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద 2 ఘటనల్లో అమెరికాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంటూ ఒక్కసారిగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. Oh my God. That's really bad.